ఉండి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఇవ్వలేదని ఇప్పుడు అసలు విషయాన్ని ఎక్సైజ్ అధికారులకు లీక్ చేసి ఈ బండారాన్ని అంతా బయట పెట్టారా? దాంట్లో 2 కథనాలు. ఒకటి, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం, నువ్వు పెట్టేసే ఈ ఫ్యాక్టరీ మందు కంపెనీ నువ్వు ఉత్పత్తి చేయి, నేను అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ అని జనార్దన్ రావు అంటే నేను 3 కోట్లు ఇస్తాను నువ్వు పెట్టు అన్నాడట జోగి రమేష్. అతను ఇస్తానన్నానన్న భరోసాతో ఇతను పెట్టేశాడట, లేకపోయినా డబ్బులు వచ్చేసినాయి ఇతనికి. అప్పుడు ఇతను ఎవడో ఒకటి దగ్గర అప్పు తెచ్చుకోవాలి కదా, ఎవడిచ్చాడు అప్పు? అది లేదా ఛార్జ్ షీట్ లో. డబ్బులే లేవు, అంతకుముందు నష్టాల పాలైపోయాడు, వ్యాపారము మూసేసి కూర్చున్నాడు. అలా మూసేసి కూర్చున్నోడికి జోగి రమేష్ ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. పైగా జోగి రమేష్కే తను డబ్బులు వసూలు చేసి ఇచ్చాడు, కానీ అతను డబ్బులు పెట్టి కొన్నాడు, ఇండస్ట్రీ పెట్టాడు. అదే కదా. డిఫెన్స్ తరపున లాయర్ సరదాగా ఆడుకోవడానికి బోలెడు పదాలు అనమాట. మంచి లాయర్ని పెట్టుకుంటే ఫుట్బాల్ ఆడుకుంటారు కేసులు. కానీ ఒకటి సార్, ఈ కేసుతో అంటే సంబంధం లేదనుకునే వ్యక్తులకి, జోగి సోదరులకి, అద్దేపల్లి సోదరులకి ఎప్పటి నుంచో వీళ్ళ కుటుంబాల మధ్య బంధం ఉంది అనేది కూడా ఇందులో తేల్చారట. ఇప్పుడు అదే ఊరోళ్ళు ఇద్దరు ఇంతకుముందు వైన్ షాపులు నడిపిన వాళ్ళే, కాంటాక్ట్స్ ఉంటాయి, ఎందుకుండవు? ఇప్పుడు ఒకటే సామాజిక వర్గం కూడా ఉండొచ్చును, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక కోలాకిష్టం